నియోజకవర్గంలో 17వ వార్డు జనరల్ ఎస్సీ కేటాయించబడ్డది. దానిలో నేను నిలబడ్డా. వచ్చే నెల 11వ తారీఖు నాడు పోలింగ్ ఉంది. 934 ఓట్లు ఉన్నాయి. ఈ 17వ వార్డులో చాలామంది స్వర్ణకారులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, దళితులు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, చాలా బ్రాహ్మణ పండితులు ఉన్నారు. అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, నేను గతంలో సర్పంచ్గా పనిచేసిన, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రజాపాలన నడుస్తూ ఉంది. మొట్టమొదటిసారి 77 ఏళ్ల తర్వాత మన శాసనసభ్యుడు కొండ ప్రభాకర్ అన్న మంత్రిగా అయిండు. మన నియోజకవర్గానికి ఉస్మానాబాద్కు పట్టణానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కోట్ల రూపాయల పనులు నడుస్తూ ఉన్నాయి. అవన్నీ 70 ఏళ్ళకి వెళ్ళి మనలా నెగ్లెక్ట్ చేయబడ్డాయి కాబట్టి అవన్నీ మంత్రి గారు మనకు చేస్తూ ఉన్నాడు. ఉస్మానాబాద్ పట్టణం చాలా పెద్ద పట్టణంగా రాబోయే ఒక 2-3 ఏళ్లలో ఒక జమ్మికుంట లాగా, ఒక హుజరాబాద్ లాగా, ఒక పెద్దపల్లి లాగా, ఒక సిద్దిపేట లాగా ఉస్మానాబాద్ మల్లెచెట్టు చౌరస్తా నుంచి చెట్టు 5 కిలోమీటర్ల వ్యాసార్థంతో హైదరాబాద్లో రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ లాగా మనకు అవుట్కట్స్ నుంచి రోడ్ అవుతుంది. అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్ లాగా. ఉదాహరణ చెప్పాలంటే నాగారం కరీంనగర్ రోడ్ నుంచి పోతారం వరకు, పోతారం నుంచి అలా గాంధీనగర్ తోటపల్లి నుంచి మళ్ళీ బంజర్పల్లి వరకు, తర్వాత కొండాపూర్ నుంచి పుట్లపల్లి అలా వయా బంజర్పల్లి వరకు మనకు రింగ్ రోడ్ అవుతూ ఉంది. రాబోయే 4-5 ఏళ్ళ ఉస్మానాబాద్ ప్రాంతం ఒక పారిశ్రామిక ప్రాంతం, ఒక వ్యవసాయ ప్రాంతం. ఇక్కడికి వెళ్ళి దుబాయ్, బొంబాయి, సూరత్, డిమాండ్ పోకుండా అందరు ఇక్కడికే వచ్చి బతికేటువంటి అవకాశాలు మెరుగైతూ ఉన్నాయి. కాబట్టి ఉస్మానాబాద్ పట్టణాన్ని కూడా మున్సిపల్ ఎన్నికలలో 20 వార్డులకు 20 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఉస్మానాబాద్ మున్సిపాలిటీ కూడా ఎస్సీలకు జనరల్ నిర్ణయించబడ్డది. కాబట్టి నేను గతంలో సర్పంచ్గా చేసిన 40 సంవత్సరాల కాంగ్రెస్ కార్యకర్తను, అన్ని పార్టీలు ఉన్న అన్ని పార్టీల సిద్ధాంతాలను నేను గౌరవిస్తా. అందులో ఉండే వ్యక్తులు వాళ్ళ క్యారెక్టర్ల విషయంలోనే కొన్ని సందర్భాల్లో నేను విభేదిస్తా. కానీ నేను అన్ని పార్టీల సిద్ధాంతం, నేను అంబేద్కరిస్టు. మొదటి నుంచి నాతోని కాంగ్రెస్ నాయకులు, సోదరులు, సోదరిమానులు ఇంటింటికి 17 వాళ్ళ తిరుగుతూ ఉంటే వాళ్ళందరూ పెద్ద లెవెల్లో ఆదరిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. నన్ను గెలిపిస్తారని నమ్మకం ఉంది. ఒక 17 వార్డులే కాదు, 20 వార్డులలో 20 వార్డులు గెలిపిస్తే ఉస్మానాబాద్ను ఒక సమర్థవంతమైన, ఒక సుస్థిరమైన, ఒక సైంటిఫిక్గా, ఒక శాస్త్రీయమైన అభివృద్ధి మనమన్న చేయడానికి అవకాశం ఉన్నది. వారికి మీరంతా మనమంతా సహకరించి మున్సిపల్ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే మేము కూడా వారికి చేదోడు వాదోడు ఉంటామని తెలియజేస్తూ, నన్ను పెద్ద మీదతో 17 వార్డులో గెలిపించాలి. ఈ 20 వార్డులో నిలబడే అందరినీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ నిలబడే వాళ్ళందరినీ గెలిపిస్తే మన ఉస్మానాబాద్ భవిష్యత్తులో రాబోయే 100-200 ఏళ్ళ దాకా అభివృద్ధి అవుతుంది. 84 కోట్లతో 250 పడకల ఆసుపత్రి కడతా ఉన్నారు ఆరోగ్య దర్శనంతో. మరి అట్లా చెప్పాలంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి యువకులకు విద్యా సౌకర్యాలు, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. తర్వాత మానంతా ఏజ్ ఉన్న వాళ్ళకు ఓపెన్ జిమ్లు వచ్చినాయి. తర్వాత పిల్లలకు నాణ్యమైన ఇంగ్లీష్ విద్య నడుస్తూ ఉంది. తర్వాత తంగలపల్లి, గుండారెడ్డి పల్లెల 800 కోట్లతోని ఇంటగ్రేటెడ్ స్కూళ్ళు మంజూరైతే శరవేగంగా నడుస్తూ ఉన్నది. అంటే ఉస్మానాబాద్ నుంచి హైదరాబాద్ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ విద్యాపరంగా, హాస్పిటల్ పరంగా అందరం మనం ఇక్కడనే ఏదైనా ఇబ్బందులు అయితే ఏదైనా సౌకర్యాల కోసం మన వాళ్ళు చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరంతా ఇంత దూరదృష్టితోని ఉస్మానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 11 కోట్లు అవుతా ఉన్నాయి. కాబట్టి పెద్ద మెజార్టీతో, భారీ మెజార్టీతో వాళ్ళని గెలిపించాలని